ఆయన మాట్లాడిన ఆయన ప్రసంగంలోని కొన్ని విషయాల గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. మొదటగా ఆయనకు నేను ఒక విషయంలో అభినందనలు తెలియజేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు మారు మనసు పొందారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మారు మనసు పొందినట్లుగా నాకు అనిపిస్తుంది. గతంలో విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన విధానానికి ఇప్పుడు మాట్లాడిన విధానానికి చాలా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి ఆ దురుసుతనం కానీ అహంకారం కానీ ఇవేమీ లేవు. చాలా హుందాగా, సౌమ్యంగా, చాలా ఆయన స్థాయికి తగినట్లుగా, అంటే ఒక మత బోధకుడు స్థాయికి తగినట్టుగా ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. ఈ మారు మనసు అనేది ఆయన మనం అభినందించాల్సిన విషయం, ప్రశంసనీయం. కాకపోతే ఆయన మాట్లాడిన ఆ ప్రసంగంలో కొన్ని అపశృతులు, కొన్ని అబద్ధాలు కూడా దొరిలాయి. వాటిని సరిచేసే ప్రయత్నం చేద్దాం.